మెక్సికో డ్రగ్ లార్డ్ ఎల్ వెంచో ఇతని మృతదేహాన్ని ఒక బంగారు శవపేటికలో పెట్టి అతని కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఈ డ్రగ్ డాన్ని అరెస్ట్ చేయడానికి మెక్సికోలో ఉన్న స్పెషల్ ఫోర్సెస్ ట్రై చేసినప్పుడు ఆ కాల్పుల్లో డ్రగ్ డాన్ ఎల్ వెంచో చచ్చిపోయాడు. ఈ 59 ఏళ్ల ఎల్ వెంచో మెక్సికోలోనే మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డాన్. ఈయనను పట్టుకున్న వాళ్ళకి $15 మిలియన్ గిఫ్ట్గా ఇస్తామని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది. ఆ తర్వాత మెక్సికో స్పెషల్ ఫోర్సెసే ఆయన్ని తుదముట్టించినాయి. ఇతని మరణం తర్వాత మెక్సికోలో ఉన్న 20 రాష్ట్రాల్లో విపరీతంగా హింస చెలరేగింది. ఈ డ్రగ్ డాన్స్, ఈ డ్రగ్ ముఠా సభ్యులు వీళ్ళంతా విపరీతమైన నిరసనలకు దిగి హింస చెలరేగడానికి కారణమయ్యారు. రోడ్లను బ్లాక్ చేసిర్రు, వాహనాల్ని కాలబెట్టిర్రు, ఇట్లా రకరకాల హింస నెలకొంది అక్కడ. దాంతో ఈ ఎల్ వెంచో అంత్యక్రియలకు కూడా ప్రభుత్వం భారీ భద్రత కల్పించాల్సిన అవసరం వచ్చింది. అంతేకాదు ఈ ఎల్ వెంచోకి కోడి పందాలంటే విపరీతంగా ఇష్టం అంట. అందుకని ఇతను చచ్చిపోయినప్పుడు ఇతని కోసం తీసుకొచ్చే పుష్పగుచ్చాలన్నింటినీ చాలా మంది ఈ కోడి పుంజు ఆకారంలో చేసి తీసుకొచ్చిరంట. ఇట్లాంటి పుష్పగుచ్చాలని ఆయన సమాధి దగ్గరికి తరలించడానికి 5 లారీలు అవసరం పడ్డాయంట. ఆ తర్వాత ఇతని బాడీని ఒక బంగారు శవపేటికలో ఉంచి అతన్ని సమాధి చేసిర్రు. మెక్సికోలోని డ్రగ్ డాన్లకి ఇదేం కొత్త కాదు. చాలా మంది డ్రగ్ డాన్లకు కూడా ఇట్లాగే బంగారు శవపేటికలు పెట్టడంతో పాటు వాళ్ళ సమాధుల్ని ఒక అందమైన గుడి గోపురాల్లా తీర్చిదిద్దుతారు అక్కడ ఉన్న వాళ్ళు.